ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం 100 పడకల ఆసుపత్రి తరలింపు వ్యతిరేక ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. 10 రోజులుగా నిరసనలు చేస్తూ ఇవాళ అఖిలపక్ష నేతలు భారీ ర్యాలీగా రోడ్డెక్కారు. అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించాలని, తిరుమలాయపాలెం ఆసుపత్రి ఇక్కడే కొనసాగించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న అఖిలపక్ష నేతలతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. తిరుమలాయపాలెం 100 పడకల ఆసుపత్రిని కూసుమంచి తరలిస్తున్నటువంటి ప్రచార నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుమలాయపాలెం మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తిరుమలాయపాలెం మండలం కేంద్రానికి వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజులుగా రిలే నిరసన చేస్తూ తిరుమలాయపాలెంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 26 కోట్లను ఇక్కడ వెచ్చించాలనేటువంటి డిమాండ్తో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, తిరుమలాయపాలెం హాస్పిటల్ తరలిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు, లేకపోతే ఏంది అసలు మీ ఆందోళన కారణం ఏంటి? మాకు పైన ఉన్నటువంటి మాకున్న పరిచయాల ప్రకారం, మాకు పైన ఉన్న అధికారుల ప్రకారం కూసుమంచికి రివిజనల్ ప్రొసీజర్ పంపేది అనే విశ్వసనీయ సమాచారం మాకుంది. మరి ఎందుకు ఇక్కడ స్టాఫ్ని తీసుకుపోయి వైరా పంపారు? వైరాలో బిల్డింగే లేదు, మదర్లో బిల్డింగ్ ఉంది, స్టాఫ్ లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ని వైరాకి ఎందుకు చేసుకున్నారు? మరి పొంగులేటి శ్రీనివాస గౌరవ మంత్రి గారు హాస్పిటల్ని మరి విజిట్ చేశారు. వారు పరీక్ష చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ హాస్పిటల్లో డాక్టర్లు సరిగా ఉండట్లేదు అది ఇదని వస్తే ఈ అధికారులు ఏంది ఖమ్మానికి దగ్గరలో ఉందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు విజిట్ చేస్తారనే భయంతోనే వాళ్ళు హాస్పిటల్ లేనటువంటి వైరాలో పెట్టుకున్నారు. అక్కడ ఎటువంటి బిల్డింగ్ లేదు, ఇక్కడ బిల్డింగ్ ఉంది, స్టాఫ్ లేదు. కాబట్టి వీళ్ళు అధికారులు భయపడి ఆయనకి వైరా పెట్టుకున్నారు. అక్కడ ఉన్న స్టాఫ్ని ఇప్పుడు ఇక్కడ పంపించమనండి, మేము ఈ పోరాటం ఆఫ్ చేస్తాం. ఇప్పుడు హోల్డ్లో ఎందుకు పెట్టారు? కమ్యూనిటీ సెంటర్, హెల్త్ సెంటర్ అని ఎందుకు పెట్టారు? గతంలో వైద్య విధాన పరిషత్ అని గౌరవ మంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు చెప్పారు, ఉపేందర్ రెడ్డి గారు. మీది 30 పడకలు 100 పడకలు చేస్తామని సర్క్యులర్ ఇచ్చారు. నిండు అసెంబ్లీలోనే హెల్త్ మినిస్టర్తో చెప్పారు. కానీ ఎందుకు హోల్డ్లో పెట్టారు? ఎందుకు మాకు ఇక్కడ నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ట్రామా కేర్ సెంటర్ పెడతామని వారి ప్రతినిధి వచ్చారు, చెప్పారు. ట్రామా కేర్ సెంటర్ మాకెందుకు? కూసుమంచి టు హైదరాబాద్, ఖమ్మం టు హైదరాబాద్ యాక్సిడెంట్ కేసులు అక్కడ జరుగుతాయి. ట్రామా కేర్ సెంటర్ అక్కడ పెట్టుకోమనండి. ఇక గ్రామీణ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఎక్కువ గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతు సోదరులు ఉండేటువంటి ప్రాంతం, రైతులు పొద్దాక వ్యవసాయం చేసుకుని ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇక్కడ అవసరమైనటువంటి కావాల్సినటువంటి ప్రాంతం ఇది. ట్రామా కేర్ సెంటర్ కూసుమంచిలో పెట్టుకోండి, అది హైవే ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్లు అయితే అక్కడ అవసరం. మాకు ట్రామా కేర్ సెంటర్ అవసరం లేదు. వచ్చిన 100 పడకల హాస్పిటల్ని కూసుమంచికి ఎందుకు తరలించాలి? ఇప్పుడు మదర్లో ఉంది, సత్తుపల్లిలో ఉంది, మదర్లో బిల్డింగ్ ఉంది. అక్కడ ఏం జరిగిందో అక్కడ స్టాఫ్ ఇవ్వలేదు. వాళ్ళకి పైన ఏం లావాదేవీలు ఉన్నాయో ఏందో మాకు తెలియదు. సత్తుపల్లిలో కూడా ఇంకా ప్రారంభించలేదు. వైరాలో బిల్డింగ్ లేకపోయినా అక్కడ ప్రారంభించారు. ప్రధానంగా ఈ మండలం చాలా కరువు ప్రాంత మండలం. గత ప్రభుత్వాలే నిర్ణయం చేయడం జరిగింది. ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రాక ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 100 పడకల హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేయాలని నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని తరలించి వేరే ప్రాంతానికి కూసుమంచి మండలానికి తరలించడం అనేది జరుగుతూ ఉంది. దాన్ని మేము ముందే పసిగట్టగలిగాం. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు కూడా ఆప్షన్ పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ ఖాళీలు లేవు. మొత్తం కూడా ఈ హాస్పిటల్ తిరుమలాయపాలెం అనేది అందులో చూపించట్లేదు కాబట్టి మజిరా, సత్తుపల్లి, వైరా మాత్రమే చూపిస్తా ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తలుచుకుంటే కూసుమంచి మండలానికి కూడా ఇంకొక హాస్పిటల్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మా మండలం తిరుమలాయపాలెంకి ఏదైతే గత ప్రభుత్వం 26 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడ నిర్మాణం చేయాలి. లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకొని కూడా మరింత ఉధృతం చేస్తాం. రిలే దీక్షలు చేశారు, రకరకాలుగా వినతి పత్రాలు ఇచ్చారు. ఏంటి ఇప్పుడు స్టేటస్ ఏంటి? ఈ హాస్పిటల్ తరలించి తీరుతామంటున్నారా? మీకున్న సమాచారం ఏంటి? అసలు మీ ఆందోళన కారణం? అందరికీ నమస్కారం. మేము గత వారం రోజులుగా 100 పడకల మంజూరైనటువంటి జీవో కాపీని గానీ 26 కోట్ల రూపాయలు మంజూరైనటువంటి జీవో కాపీని అధికారులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గానీ అట్లా మంత్రి గారి పిఎల్ అధికారులకు కూడా తెలియజేశాం. అయినా కూడా మీకు 30 పడకల హాస్పిటల్ ఉంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళే అడుగుతా ఉన్నారు. 30 పడకల హాస్పిటల్ మీరిచ్చేది ఏంటి? గత ప్రభుత్వమే మంజూరు చేసింది. అందుకోసం మంజూరైనటువంటి 26 కోట్ల రూపాయలు పనులు ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే హాస్పిటల్ ఉండట్లేదంటానికి కారణం ఏంటంటే 9 మంది డాక్టర్లు ఉంటే 2 డాక్టర్లు ఉన్నారు, మిగతా చోట్ల పంపించారు. వాళ్ళందరినీ రేపటికల్లా ఈ డాక్టర్లు ఇక్కడ పంపించకపోతే మరో ఉద్యమం లేస్తామని చెప్తా ఉన్నాం. అందుకోసం ఇప్పటికైనా మంత్రి గారు స్పందించి మా నియోజకవర్గం అటువంటి మండలం కూడా తిరుమలాయపాలెం ఈ నియోజకవర్గమే, మాకు 100 పడకల హాస్పిటల్ ఇక్కడే ఉండాలి, దాని పనులు ప్రారంభించాలి, లేకపోతే మరో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మేము గత వారం రోజుల నుంచి ప్రతిరోజు రిలే నిరాదీక్ష చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ రోజు కనుక మంత్రివర్యులు
మా తిరుమలపాలెం మండలంలో ఉన్నటువంటి హాస్పిటల్ని కూసుమంచి తరలించేదానికి ప్రయత్నాలు సన్నాహాలు జరిగాయి. అది ఎట్లనంటే మాకు హాస్పిటల్ ఒక ఇంటర్నెట్లో కానీ ఆప్షన్ పెట్టుకుందామంటే డాక్టర్లకు కానీ సిస్టర్స్కి కానీ ఏమీ ఆధారాలు లేకపోవడం వల్ల మేము హాస్పిటల్ ఇక్కడ నుంచి వెళ్తుందనే నిర్ధారణకు వచ్చాం. కాబట్టి ఇక్కడ ఈ మండలం అత్యంత వెనుకబడి ఉన్న మండలం. ఖమ్మం రూరల్ మండలం నుంచి ఖమ్మం రూరల్ నుంచి కూడా చింతపల్లి, మరి తర్వాత ఆరెకోడు నుంచి కూడా ఇక్కడికి ఏరే గ్రామాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి చూపెట్టుకున్నారు. రోజు 250 మంది చూపించుకోవడానికి ఇక్కడికి ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు 250 మంది వస్తున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే 300 దాకా దగ్గర ఇప్పుడిప్పుడే ఈ హాస్పిటల్ కొంచెం మెరుగై మంచిగా వైద్యం చేయిస్తున్నారు. కాబట్టి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి గారు అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడనే ఈ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ని ఇక్కడనే ఉంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం మేము చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మట్టి ప్రసాద్. ఈ హాస్పిటల్ తిరుమలాయపాలెం హాస్పిటల్ని మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఐశ్వరావుపేట మన తిరుమలాయపాలెం మండలానికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తిరుమలాయపాలెం మండలానికి ఎందుకు మంజూరు చేశారంటే ఇక్కడ బోధకాల్లోళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నోళ్ళు, ఈడ ఎస్సీలు, కొయ్యలు, లంబాడీలు, బీసీలు, బిడ్డలు, ఓసీలో ఉన్న అనగారిన కుటుంబాలన్నీ ఈ హాస్పిటల్కు వస్తున్నాయి. ఈడ వ్యాధి నిరోధక శక్తి ఈడ ఎక్కువ కాబట్టి ఇక్కడ జనాలకి వైద్యం అందాలి, ఇక్కడ ప్రజలకి ఆరోగ్యం ఇవ్వాలని అని కేసీఆర్ గారి నాయకత్వంలో, కందాలు పేదరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడికి తీసుకొచ్చిన సందర్భంగా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచాలని తీసుకొస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, సోయి లేని లీడర్స్ మేము ధర్నా చేస్తుంటే వచ్చి మీకు సోయి లేదు మీరు ఎందుకు ధర్నా చేస్తారని చెప్పేసి అని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సోయి లేని కాంగ్రెస్ పార్టీలారా మీకు డిమాండ్ చేస్తున్నాం, మీకు సోయి ఉంటే హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ ఎక్కడనే నిర్మిస్తాం, 100 పడకల హాస్పిటల్ ఎక్కడనే ఉంటది, ఎక్కడికి పోదని చెప్పేసి అని మీరు హామీ ఇచ్చిన దాకా ఈ ఉద్యమం అవదని చెప్పేసి అని అఖిలపక్షం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి 100 పడకల ఆసుపత్రిని అదే విధంగా నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రిని కొనసాగిస్తామనేటువంటి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఇంతకు ముందుకు వెళ్లి ఖచ్చితంగా ఆసుపత్రిని సాధించుకుంటాం, ఇక్కడే 100 పడకల ఆసుపత్రి కొనసాగేలాగా ఉద్యమాన్ని నిర్మిస్తామని కూడా తిరుమలాయపాలెం వాసులు గుర్తుకొండతో చెప్తున్నారు. జర్నలిస్ట్ నాగరాజు, సాంబశివరావు, తిరుమలాయపాలెం నుంచి.